హాయ్ అండి. ఈరోజు మిర్చి కర్రీ చేస్తున్నానండి. సూపర్‌గా ఉంది. నచ్చితే ట్రై చేయండి. నేనైతే పావు కేజీ మిర్చి తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కున్నా. 2 భాగాలు చేసుకున్నాను. గుత్తి వంకరలా చీరుకున్నాను. వీటన్నిటిని ఒక బౌల్‌లోకి వేసుకొని, ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని అందులో పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు కోసుకున్నానండి. ముక్కలు కోసుకొని, టమాటా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. బాణలి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఇందులో అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత, మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిన తర్వాత, మనం ముందుగా పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా అందులో వేసుకోవాలండి. టమాటా పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత, అందులోకి మనము సరిపడిన పసుపు, సరిపడిన కారం, సరిపడిన ఉప్పు కళ్ళు అవి కూడా వేసి బాగా మగ్గిన తర్వాత, మనం ముందుగా బౌల్‌లో పెట్టుకున్న మిర్చిని కూడా అందులో వేసి ఒక్కసారి గరిటెతో బాగా కలపెట్టుకొని, మనం మూత పెట్టుకోవాలి. చూసారు కదండీ! మిర్చి చాలా అంటే చాలా బావుంటది. ఇలా మూత పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తే మనకి కూర మగ్గింది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒక్కసారి గరిటెతో కలపెట్టి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలండి. సరిపడిన నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇది రోటీలో కానీ, రైస్‌లో కానీ చాలా అంటే చాలా బావుంటది. సూపర్‌గా ఉంటది. మరి ఇది కాసేపు అయిన తర్వాత కూర మగ్గిపోయింది. చూసారు కదండీ! మరి మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలతో మీ ముందుకొస్తాను.